నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం ఎముకల నొప్పి గురించి, నడుము నొప్పి గురించి మాట్లాడబోతున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో నడుము నొప్పి, కండరాల నొప్పి, ఎముకల నొప్పి సాధారణంగా ఉంటుంది మరియు ఈ నొప్పి చలికాలంలో ఎక్కువ అవుతుంది. పేషెంట్ ఇబ్బంది పడతాడు. నా నడుము ఎందుకు నొప్పి చేస్తోంది? ఎక్కడైనా నా కిడ్నీ మరింత చెడిపోతుందా? నా ఎముకల్లో నొప్పి ఉంది. నేను లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఈ నొప్పి ముఖ్యంగా చలికాలంలో పేషెంట్ను చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, ఈ ఎముకల నొప్పి ఎందుకు వస్తోంది, కండరాల నొప్పి ఎందుకు వస్తోంది. పాఠశాల పుస్తకాల్లో మనకు చెప్పబడేది కిడ్నీ రక్తాన్ని శుభ్రం చేస్తుంది మరియు బయటకు పంపుతుంది అని మాత్రమే. అంతకంటే ఎక్కువ మనకు చెప్పబడదు. ఆ వయస్సులో, ఆ దశలో అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉండదు. కానీ మనం మెడికల్ కాలేజీలోకి వెళ్తే అక్కడ మనం చూస్తాం, కిడ్నీ కేవలం రక్తాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తుంది. అది శరీరంలో రక్తం తయారు చేయడానికి ఎరిథ్రోపోయిట్ తయారు చేయడం కావచ్చు, లేదా విటమిన్ డిను సక్రియం చేయడం కావచ్చు. ఈ అన్ని విషయాలు మనకు మెడికల్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు తెలుస్తాయి. ఈరోజు మీకు తెలుసుకోవలసిన అవసరం ఏమిటంటే, కిడ్నీ కేవలం రక్తాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాదు, మనం ఆహారంలో తీసుకునే విటమిన్ డిను సక్రియం చేయడం కూడా మన కిడ్నీ చేస్తుంది. అయితే మీ కిడ్నీ చెడిపోతున్నట్లయితే, కిడ్నీ పెరుగుతున్నట్లయితే, యూరియా పెరుగుతున్నట్లయితే, కిడ్నీకి సంబంధించిన మిగతా పనులు కూడా సరిగా జరగడం లేదు. అది రక్తం తయారు చేయడం కావచ్చు, లేదా విటమిన్ డిను సక్రియం చేయడం కావచ్చు. ఇప్పుడు మన కిడ్నీ చెడిపోయినందున మన శరీరంలో విటమిన్ డి సక్రియం కాలేకపోతుంది. మనం ఒక విషయం గమనిస్తాము, మన ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనం ఆహారంలో తీసుకున్న కాల్షియం ఎముకలలో చేరి అతుక్కుపోలేదు మరియు ఎముకలు బలంగా ఉండలేవు. మరియు మన ఎముకలు బలంగా లేకపోతే మీరు వివిధ ప్రదేశాలలో నొప్పిని అనుభవిస్తారు. మొదట మీరు ఎక్కడ అనుభవిస్తారు అంటే, మీ శరీర బరువు ఎక్కడ పడుతుందో అక్కడ. మీరు నన్ను చూస్తున్నట్లయితే, నేను కూడా కూర్చున్నప్పుడు నా మొత్తం శరీర బరువు ఎక్కడ ఉంటుందో అంటే నా నడుము మీద ఉంటుంది. అందువల్ల నడుము మొదట నొప్పి మొదలవుతుంది. అందువల్ల కిడ్నీ ఫిల్మ్ యొక్క రోగులు, వారి నడుము నొప్పి ఉన్నవారు తమ నడుము చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తేలికగా చేత్తో నొక్కాలి. నొక్కడం వల్ల మీకు ఉపశమనం కలిగితే అది కండరాల నొప్పి, ఎందుకంటే కండరాలు నొక్కడం వల్ల సౌకర్యం ఇస్తాయి. కానీ మీరు అక్కడ నొక్కడం వల్ల నొప్పి పెరిగితే అది ఎముక నొప్పి. మరియు మీ నొప్పి పెరగకపోతే లేదా తగ్గకపోతే, అప్పుడు అది కదలికలో ఏదైనా అవయవం లేదా కిడ్నీ కారణంగా అక్కడ నొప్పి ఉండవచ్చు. కాబట్టి ముందుగా మీరే పరీక్షించుకోవడం అవసరం. మీకు నొప్పి ఎక్కడి నుండి, ఏ భాగం నుండి వస్తోందో తెలుసుకోవడం. మీకు మీ ఎముకల్లో నొప్పి ఉందా లేదా కండరాల్లో నొప్పి ఉందా అని తెలుసుకుంటే, మరియు మీరు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి అయితే మీ మొదటి పని ఏమిటో తెలుసుకోవాలి. మీ మొదటి పని విటమిన్ డి సప్లిమెంటేషన్ చేయడం, విటమిన్ డిని శరీరంలోకి తీసుకురావడం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రపంచం వారానికి ఒక మాత్ర లేదా డ్రాప్స్ తీసుకునే విటమిన్ డి మీకు పనిచేస్తుందా? జవాబు లేదు. ఎందుకంటే సాధారణంగా ఉన్నవారు విటమిన్ డి తీసుకుంటారు. వారు ఇన్యాక్టివ్ ఫారం ఆఫ్ విటమిన్ డి తీసుకుంటారు. వారి కిడ్నీలు బాగానే ఉంటాయి. కిడ్నీ ఆ విటమిన్ డిని యాక్టివేట్ చేస్తుంది. కానీ మీ శరీరంలో సమస్య ఏమిటంటే, విటమిన్ డి యాక్టివేట్ కాలేదు. ఎందుకంటే మీ కిడ్నీ చెడిపోయింది లేదా కిడ్నీ తక్కువగా పనిచేస్తోంది. అందువల్ల మనం శరీరంలో విటమిన్ డిని తీసుకెళ్ళాలి. కానీ మీరు మీ తల్లి, తండ్రి, పిల్లలకు ఇస్తున్నట్లుగా తీసుకెళ్ళాలి. ఇక్కడ మనం విటమిన్ డి యొక్క మరో రూపాన్ని తీసుకోవాలి. దాని పేరు రోకాట్రోల్. రోకాట్రోల్ అనేది యాక్టివేటెడ్ విటమిన్ డి. ఇది పని చేయడానికి కిడ్నీ అవసరం లేదు. కాబట్టి మనం రోకాట్రోల్ తీసుకోవడం ప్రారంభిస్తే 10 నుండి 15 రోజుల్లో మీ ఎముకల్లో ఉన్న నొప్పి, కండరాల్లో ఉన్న అలసట తగ్గడం ప్రారంభమవుతుంది. మీకు చాలా బలహీనత అనిపిస్తే దానిలో సౌకర్యం కలగడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే విటమిన్ డి లోపం కారణంగా వచ్చిన లక్షణాలు తగ్గిపోతాయి. కాబట్టి మీకు విటమిన్ డి లోపం వల్ల నొప్పి ఉంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కేవలం సరైన సప్లిమెంటేషన్ బాడీకి చేయాలి. బాడీలో సప్లిమెంటేషన్ జరిగితే విటమిన్ డి లోపలికి వెళ్తుంది. మీరు మీలో మార్పులు చూడగలుగుతారు. ఇప్పుడు కొంతమంది రోగులు అంటున్నారు, విటమిన్ డి కోసం నేను ఎండలో కూర్చుంటాను. మీరు కూర్చోండి అనడం లేదు, కానీ దాంతో మీ అవసరం పూర్తవదు. అందరి అవసరం పూర్తవుతుంది, మీది పూర్తవదు. ఎందుకంటే
కిడ్నీ మనకు తక్కువగా పనిచేస్తోంది. అందుకే దానికి సరైన మరియు ఉత్తమమైన మార్గం ఏమిటంటే దానిని ఇవ్వండి. తద్వారా మీ బాడీకి విటమిన్ డి పూర్తవుతుంది మరియు దానివల్ల కలిగే లక్షణాలు తగ్గుతాయి. ఈ వీడియోలో మీరు నడుము నొప్పి గురించి తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఎందుకు నడుము నొప్పి వస్తుంది? ఫిలిప్ రోగుల్లో ఎందుకు శరీరంలో బలహీనత వస్తుంది? ఎందుకు కండరాల్లో నొప్పి వస్తుంది? ఇంకా మీ మనసులో ఏదైనా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు. దీనితో నేను బయలుదేరడానికి మీ అనుమతి తీసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.